మనం బస్సులో స్కూల్కి వెళ్ళిన రోజులు ఎంత బాగుండేవండి. చక్కగా ఉదయం నుంచి బస్సు దిగేదాకా మన మాట సరిగ్గా కాదంటే అది ఆ ఉద్యోగం చేస్తున్నప్పుడు అక్కడున్న ఆనందకరమైనటువంటి సన్నివేశం వల్ల అలాగ ఉత్సాహంగా ఉండేవాడు. నేనైతే మా జక్కా బండిలో వెళ్తే బొబ్బిల నుంచి అవతలికి వెళ్ళాలంటే అది అవతలికి వెళ్ళి తప్ప బొబ్బిలు వచ్చింది కాదు. అది ఎప్పుడు అక్కడే ఉంటుంది. నా ఉదయం 8 గంటల రాత్రి 9 గంటల ఇంటికి రాదు. ఎంత విచిత్రం అయినా సరే కష్టం అని తెలిసి ఇది ఎంత చక్కగానో డ్యూటీలు చేసుకుంటూ ఉండేవాడు. ఇవాళ ఏంటి పిల్లలు వెంటూ పిల్లల్ని ఎత్తుకోవాలట, పిల్లలకి పాఠాలు చెప్పండి వాళ్ళు ఎత్తుకోమంటే ఏ చదువులు వస్తాయమ్మా పిల్లలు. అందుకే నాటికి నేటికి తేడా వచ్చింది. వాళ్ళు చదవడం లేదు కదా, మాస్టర్కి వాళ్ళు చెప్పండి అని చెప్తూ ఉంటే పిల్లవాడిని కొట్టకంటే మరి వాడికి మందరికి కొట్టాలా, చంపేస్తాడా, కక్ష కద్దరు కాదే కక్ష ఆ పిల్లల మీద కక్ష కద్దరు బాగుండవు సార్ మందలిస్తా ఆ మందలించడానికి లేనిపోయి పెట్టారు. ఈ మధ్య మరో చిత్రం జరిగింది. ఇద్దరు పిల్లలు ఆ స్కూల్లో క్లాస్లో కొట్టుకుంటూ ఉంటే వాళ్ళిద్దరు వచ్చి ప్రిన్సిపల్కి చెప్తారు అనమాట. సార్ చెప్తారు ప్రిన్సిపల్ కదా కాన్వెంట్ స్కూల్ చెప్తారు సార్ మీరు నన్ను కొట్టాడు అని అనుకుంటారు. ఆ కొట్టిన వాడిని ప్రిన్సిపల్ అంటాడు ఎందుకురా వాడిని కొట్టామని మందలిస్తాడు. వాళ్ళు ఇంటికి వెళ్ళిపోతారు. ఇంటికి వెళ్ళిపోయి వాడు చెప్తాడు నన్ను మాస్టర్ మందలించాడు అని చెప్పి వాడు చెప్తాడు. ఆ తండ్రి ఇద్దరు తండ్రులు వచ్చేస్తారు. వచ్చిన తర్వాత ఈ పొగరగా ఉన్నాడు అంటే కొంచెం ఉన్న పిల్లడు ఆ పని తండ్రి అడుగుతాడు పిల్లల్ని కొట్టావా నువ్వు మందలిస్తావు నువ్వు ఫీజు కడుతున్నాను కదా నేను డబ్బు కడుతుంటే నువ్వు మందలిస్తావా మా వాడిని అని అడుగుతాడు. ఆ పక్కన ఇంకా తండ్రి వస్తాడు వచ్చి మంచి పని చేశారండి మా వాడికి విద్యాబుద్ధి నేర్పాలండి మాస్టర్ అది అనేసి అడిగాడు. అది అయిపోయిన తర్వాత వాడు పెద్దవాళ్ళు అయిన తర్వాత ఈ నమ్మకంగా ఉన్నప్పుడు వాడు ఎండి అయ్యాడు. వీడు పొలంలో కడుపు మొక్కలు తీసుకుంటాడు. అప్పుడు అనుకుంటా మా మాస్టర్ వెళ్ళిపోతూ ఉంటే అతను బాధపడిన మాస్టర్ నేను మీ స్టూడెంట్ అని చెప్పి వాడు ఎలా ఉండాలి. అది గురువుకి శిష్యుడికి ఒక సంబంధం. నాన్న అంటే నా పేరు పడండి. ఆ తర్వాత వాడు చెప్పారు మీరు చెప్పినప్పుడు నేను బుర్రతిగా పెంచుతాను చేశాను మాస్టర్ నా పరిస్థితి ఇలా ఉందని నేను అంటే ఇవాళ ఎందుకంటే అలా చేయడం వల్ల పిల్లల్లోనే ఆ పెంచుతాం రాబోయే ఉపాధ్యాయులు మాట వింటలేదు. దానికి ఏంటంటే మరి ఒక శాస్త్ర విజ్ఞానం సాంకేతిక విజ్ఞానం పెరిగిందన్నారు. కానీ ఆ సాంకేతిక విజ్ఞానం ఒకందుకు ఉపయోగమే కానీ పని విషయంలో మాత్రం ఒత్తిడి ప్రతి వారిని పరిహారం పడడంతో ముఖ్యంగా అందరూ కూడా ఆరోగ్యాలు క్షీణించిపోతున్నాయి. చాలా బాధాకరంగా ఉంది. అయితే ఓ విధంగా మేము పదవి విరమణ చేసినందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం అండి. ఎందుకంటే ఈ ఎందుకంటే వరకు తెలియదు చేయలేము మంచి ఇదైంది. పూర్వం రిటైర్ అయితే బెల్ల పెట్టుకుని ఎలా వెళ్తుంది జీవితాన్ని కానీ ఇవాళ ఆనందకరమైన జీవితాన్ని అనుభవిస్తున్నాం. చాలా హ్యాపీగా ఉంది. అవన్నీ మంచి ప్రభుత్వం వైపు నుంచి కూడా మనకి అన్ని చక్కగానే అంటే అన్ని చేస్తున్నారు. కానీ మధ్యస్థంగా వచ్చి అక్కర్లేదు పెడుతున్నారు. ఎప్పుడు కూడా నేను ఒకటే మాట అంటే మనకి రాజకీయాలతో సంబంధం లేదు. ప్రభుత్వం అధికారులు అందరూ బాగానే ఉంటారు. కానీ ఎవరో ఎదురు తను కూడా ఎవరు చెప్పింది వినాలి. తను ఒక్కటే కాదు కదా. దాని మీద ఈ మార్పులు వస్తున్నాయి తప్ప కానీ పద్ధతిగా తను చేయాలంటాడు. చిన్న ఉదాహరణ ఇంట్లో యజమాని ఉంటాడు, భార్య పిల్లలు ఉంటారు. కానీ వాళ్ళు సామాన్య మా మధ్యతరగతి కుటుంబీకులు అయితే గబాబు పిల్లలు వస్తారు నాన్నగారండి అది కొనండి అంటారు. అంటే సరిగ్గా అలాగేనమ్మా అంటారు. ఒక్కొక్కరు ఒకటి అడుగుతారు భార్య ఉంటారు. అప్పుడు ఎవరికి న్యాయం చేస్తాడు? భార్య ఆపిస్తాడు పిల్లలకి ఎదగకుంటారు. అలాగే ప్రభుత్వం కూడా అధిక నాయకుడు ఏం చేస్తాడు? తను ఎంతో మందికి ఎన్నో రకాలంటే ఇన్ని వీటికి సంస్థలకి సత్రాలు వాడు ఇవ్వలేదు మాకు ఇవ్వలేదు అంటాడు. తప్పు నేను దానికి ఎందుకు నా మనసు ఒప్పదు. ఎందుకంటే అందరినీ సాటిస్ఫై అయితే ఎలా చేస్తాడు? మన ఇంటినే మనం చెప్పుకోలేకపోతే తను ఏం చేయగలడు అంటే కొంచెం మనం వేచి ఉండాలి. ప్రతిదానికి సహనం ఓర్పుకుంటే దేనిగా సాధించాలి. అయితే ఈ ప్రస్తుత వ్యవస్థల గురించి చాలా బాగా చెప్పారు. అలాగే మీరు సొసైటీని కూడా చాలా బాగా గమనిస్తూ ఉంటారు. నాకున్న అనుభవంతో నేను అడుగుతున్నాను. ఇప్పుడు ఈ పూజలు కానివ్వండి పండగలు కానివ్వండి ఇది ఆర్భాటాలు అంటారా నిజమైన భక్తి అంటారా? ఆర్భాటమే. శక్తి ఉందని భక్తి మీద వెళ్ళిపోతున్నారు. డబ్బులు ఉన్నాయని లేవండి. పూర్వం పండగలు లేవా ఇవన్నీ ఉన్నాయండి. కొత్తగా పెట్టి ముక్కులో పెట్టుకున్న అనుకోగా ఇలాంటి మాటలు ముక్కులో పెట్టుకున్న అలాగా బాటృషులు వెన్సూసి వాళ్ళు నేర్చుకుంటారు. దానివల్ల ఏమవుతుంటే లేని వాడు బాధపడాల్సిన పరిస్థితి. నువ్వు భక్తిగా దేవుడికి దేవుడు ఎలాగంటాడు నువ్వు నిన్ను పెట్టేసే దేవుడు. నేను అది కూడా నువ్వు చేయాల్సిందల్లా కూడా ఎదుటి మనిషి తరక మనసు నొప్పించకుండా వాడితో ఆప్యాయంగా మాట్లాడు తోచిన సహాయం అది నీవు ఆర్భటంగా చేయి దాన్ని నొప్పుకుంటా. అంతేగాని ఇంత డెకరేషన్ చేసాక నేను దానికి ఒప్పుకోను. నాకు నచ్చదు అది సాయం చేయి. అదే ఉదాహరణగా ఒక మాట అడుగుతున్నాను. అక్షయ తృతీయ ఉంది. ఇది ఇంతకు ముందు మనం ఎప్పుడైనా ఎరిగిన తెలియదు. బంగారం శాపం పెంచడానికి అసలు అక్షయ తృతీయ అంటే కుండ మట్టి కుండతో నీళ్లు దానం చేస్తే తరగని నీరు మనకి ఇంట్లో ఉంటుంది. నీరు సంపద మనకి. ఎందుకంటే తెల్లవారేస్తే మనకి నీటితో పని. నీరు ఉంటేనే మన జీవనం. భగవంతుడు సృష్టిలోనే ఈ 3 ఉన్నాయి. నీరు నిప్పు అవన్నీ కూడా పంచిపోతారు.
అయితే అటువంటిప్పుడు ఈ అక్షయ తృతీయ నాడు గులి కింద ఇంతంత అంత బంగారం కొని దానం చేస్తే నువ్వు చేసిన దానం నీకు 10 ఇంతలకు పుణ్యాన్ని ఇస్తుంది, నువ్వు అభివృద్ధి చెందుతావని అర్థం తప్ప. కానీ బంగారం మెండ వేసుకొని గోల్డ్ షాపులు సిఎంఆర్ అవి ఇవి షాపులు తెచ్చుకొని ఇలా పెట్టేసిన దానితో టీవీలో కూడా విపరీతమైనటువంటి అడ్వర్టైజులు. ఈ మెడ ఆభరణాలైనా అందంగా ఉండాలి, ఆభరణాలు ఒక గొలుసు ఏదో ఉండాలి. ఈ మెడ నుంచి పీకదాక మొహం అంతా కూడా ఒక ఏనుగులకి వాటికి ముందుకు పెడతారు, అలా ఉంటుంది అలంకారం. అదే అక్షయ తృతీయ ఈ పండుగను చూస్తే నాకు అదే అనిపిస్తుంది. మన చిన్నప్పుడు ఎప్పుడు ఇవి ఎరగం, అన్నీ ఉన్నాయి కానీ వెలికి తీసి గొప్ప కోసం చేసుకొని 10 మందికి వాళ్ళు ఉద్ధరిస్తున్నారు. అలాంటిది కొనుక్కోవడం ఎప్పుడైనా సరే మనం ఒకళ్ళు హై లెవెల్లో ఉన్నంటే తర్వాత వాళ్ళకి మన వంతుగా మనం సహాయం చేసుకుంటూ వెళితే దానికి భగవంతుడు మెచ్చుతాడు. నువ్వు దేవుడికి ఎన్ని నైవేద్యాలు పెట్టావు, ఎన్ని పళ్ళు కొన్నా, ఎన్ని పూలు చూడడు, నువ్వు ఎంతమందికి ఆప్యాయతగా మాట్లాడు, ఎంతమందిని ఆదరించావు, మనసారా ఎవరితోమాట అది కావాలి. ప్రతి వాళ్ళు దేవుని భగవంతుడు ఉంటాడు. నీ మనసు నొప్పించకూడదు, చక్కగా మాట్లాడు, సేవ కావాలి. నేను అదే చేస్తాను. నేను మాత్రం నేను పూజలు అర్పట చేయను, మంచిగా ఉంటాను. నాకు ఇవాళ ఒక స్థాయిలో ఉంటే ఎవరు ఏదైనా సరే నాకు తోచినంతో చెయ్యాలనే దృక్పథంతో నేను వెళ్తున్నాను. భగవంతుడు అలా చూస్తున్నాడు, దానికి తగ్గట్టుగా ఇలా అన్నామంటే అలాగేదో రకంగా భగవంతుడు చూస్తున్నాడు. ఇంకా ఇలా చేయాలని ఆశ. నేను దండం పెట్టేది కూడా శారీరకంగా ఆర్థికంగా మా భార్య భర్త మా పిల్లలు లేరు, మేము ఇద్దరం కూడా శారీరకంగా ఆర్థికంగా సహాయం ఎవరైనా నా వాళ్ళతో సహాయం చేయాలంటే మా దృక్పథం. అలా చేస్తున్నాము, చేయడానికి భగవంతుడు అవకాశం ఇస్తుంది. తప్పకుండా మీకు ఇంతకన్నా మంచి అవకాశం భగవంతుడు ఇస్తాడు. ఎందుకంటే మీ మనసే అంత మంచిగా ఉంది కాబట్టి అదే నేను కూడా కోరుకుంటున్నాను. ఉంటాను తప్పకుండా. మా వచ్చి